నువ్వు ఇంకా రెడీ అవ్వకుండా మళ్ళీ వచ్చావేంటి? రెడీ అవుతాను పెద్దబాబు గారు, ఇప్పుడు వేసుకోండి. మీరు వేసుకుంటారా లేదా అని వచ్చినాను. నువ్వు తీసుకొచ్చి పెట్టాక ఇష్టం లేకపోయినా ఈ బట్టలే వేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను తెలుసా? అట్టాగ పెద్దబాబు గారు. ఏమేం పార్వతి, ఆ కన్నీళ్ళేంటి? ఏం కాలేదు పెద్దబాబు గారు. నల్లత పడితే కళ్ళ నుంచి నీరు కారుతాయి కదా. బేగ్గా రెడీ వచ్చేసేయండి. అమ్మగారు కేకేస్తున్నారు, వస్తాను. నీలు, పెదబాబు కేక పెడతాడంటావా? కుడితే కేక పెడతారు ఎవరైనా. కోడి గుడ్డు పెడుతుందంటే నమ్మొచ్చు, దేవా కేక పెడతాడంటే నేను అస్సలు నమ్మను. ఎందుకు? పెదబాబు మగధీరుడమ్మా, నిన్నే భరిస్తున్నాడు, తేలును భరించలేడా? శివయ్య, నా దేవుడు, నా మొగుడు పెద్దబాబు గారని గర్వంగా చెప్పుకునే రోజు ఇయాలే అవుతుందన్న నమ్మకంతో ఉన్నాను. పార్వతమ్మతో నీ పెళ్లి జరిపిస్తే అంత మంచి జరుగుతుందని అమ్మగారు నన్ను పెద్ద కోడలుగా ఒప్పుకుంటారని పెద్దబాబు గారు కోట ఆశలు ఎట్టుకున్నారు. ఇంకే ఆపద రాకుండా కాపాడు తండ్రి. అదేంటి, దేవాకేం కాలేదు? ఇంకా తేలు కుట్టలేదనుకుంటా. తొందరెందుకు? దేవ జేబులో చేయి పెట్టిన మరుక్షణం కేక పెడతాడు. ఒక్కసారి చూస్తారా? ఆ పార్వతిని టార్గెట్ చేయమంటే వినలేదు. అది మాత్రం ప్రాణం పోయినా పర్లేదు గాని అనుకున్నట్టే కళ్యాణం జరగాలనొచ్చింది. సరే రండి. శంకరుడి సన్నిధానంలో అందరూ బిల్వపత్రాలను తీసుకొని మీ పేర్లను రాయండి. మీ సంకల్పం ఇంకొకరి కోసం అయితే మీ పేర్లతో పాటు ఓం అని రాయండి. అలా ఎందుకు రాయాలి సిద్ధాంతి గారు? మీరు ఎవరి కోసమైతే సంకల్పిస్తారో వారి చేతుల మీదుగానే కళ్యాణం జరుగుతుందని నీలకంఠుణ్ణి కోరుకోవడం అన్నమాట. బ్రోబాబిల్ చేతుల మీదుగానే ఈ కళ్యాణం జరగాలనుకుంటున్నాను.
పేర్లు రాసాం సిద్ధాంతి గారు. గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అక్కడున్న హుండీలో వేయండమ్మా. అలాగే పదండి. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మల్దనం మల్దయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం. నువ్వు పక్కకి రమ్మా నీలమ్మ. అఖిలక్క చూస్తే కేకలేస్తుంది, చిన్నబాబు చూస్తే అల్లరి చేస్తాడు. 3 ప్రదక్షిణాలు ముగించకుండానే పక్కకి రమ్మంటున్నావేంటి? ఈ 3తోనే ఈ రోజంతా మూడింది. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, నువ్వు రా ముందు. ఏంటి? ఏం చెప్పకుండా ఎందుకింత హడావుడి చేస్తున్నావు? ఇదిగో మారేడాకులు పట్టుకొచ్చాను. వీటి మీద నీ పేరు దేవ పేరు రాసే. అఖిలక్క వాళ్ళందరూ ఒక్కో ఆకు మీద రాసి హుండీలో వేస్తారు. అంటే 10-20కి మించి ఉండవు. మిగతా భక్తులు వేసినా 50 ఉంటాయి, లేదా మహా అయితే 100 ఉంటాయి. ఉండని. నేను చూడు ఎన్ని తీసుకొచ్చానో. వీటి మీద నువ్వు పేర్లు రాసి వేస్తే, లక్కీ డ్రా తీస్తే ఖచ్చితంగా నువ్వు రాసిన బిల్వపత్రమే వస్తుంది. ఆ తర్వాత ఓం నమ శివాయ. అర్థమైంది కదా? చిరిగిన ఆకుల మొహం అలా పెట్టేవేంటి నీలు? ఎన్ని ఆకుల మీద నేను నా పేరు, దేవా పేరు, చివరికి భగవంతుడి పేరు రాసిన లక్కీ డ్రాలో పార్వతి రాసి వేసిన మారేడాకే వస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఖచ్చితంగా అదే వస్తుంది. ఎందుకంటే మల్లెపూలతో శివాభిషేకం చేయాలని సిద్ధాంతి గారు అఖిలాంటికి చెప్పడం నువ్వు నేను మాత్రమే దొంగచాటు నుంచి విన్నాం. ఎంగిలంటని గుమ్మపాలతో క్షీరాభిషేకం చేయాలని దొంగచాటుగా విన్నాం. కానీ ఆ పార్వతి వినలేదు. కనీసం ఇలా చేస్తారని కూడా తెలీదు. కానీ భగవంతుడి లీల ఎలా ఉందో తెలిసింది కదా. నా నీడుండకూడదనే గిట్ట చేసినారు శివయ్య. అమ్మగారు కూడా నన్ను అనుమానించినారు. ఆ అమ్మ తప్పే లేదులే. పెద్దబాబు గారి మీదుండే ప్రేమతోనే అట్ట మాట్లాడినారనుకుంటా.